అంత ఉన్నత స్థానంలోకి చేరుకున్న తర్వాత ఒక కార్పొరేటర్ స్థానం నుంచి మొదలుపెట్టి కేంద్ర మంత్రిగా వెళ్ళిన తర్వాత ఏమైంది ఈరోజు? బికాస్ ఆఫ్ యువర్ గ్రీడ్ అండ్ మీరు ఫ్రెండ్సారా? అక్కడ ఉండి చెడగొడతారా? ఒక మనిషి ఎదుగుతూ ఉంటే, ఒక మనిషి వాళ్ళ తండ్రి ఎదుగుతూ ఉంటే, ఒకవేళ కొడుకు దారి తప్పుతూ ఉంటే దారిలో పెట్టాల్సిన ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్సారా? ఒక్కసారి మీ మొహం మీరు అద్దంలో చూసుకోండి. మీది బతుకు. ఈరోజు అతగాడు జైల్లో ఉన్నాడు, రేపు మీ బతుకేమవుతుంది? మీ పేరెంట్స్ ఏమవ్వాలి? వాట్ డస్ ఇట్ మీన్ బీ ఫ్రెండ్స్? వాట్ డస్ ఇట్ మీన్? ఈరోజు 20-22 పోనీ 20 నుంచి 25 ఏళ్ళు అనుకుందా, ఈ పిల్లగాడు చేసిన పనికి తండ్రికి ఏమైంది? ఇప్పుడు ఈరోజు కేంద్ర మంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఆ పదవి ఉంటుందా అనే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్లోకి తీసుకొచ్చి పడేసింది ఎవరు? బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. అఫ్కోర్స్ పొలిటికల్గా ఉండుండొచ్చు కాక, బట్ ఎంత పొలిటికల్ ఆ వార్ జరిగినా ఒక మనిషి ఒక పొజిషన్కి వెళ్ళాడు కదా. అఫ్కోర్స్ బహుశా మాట్లాడుకుంటే కనుక ఆయన తప్పు ఉందంటే కనుక ఎస్, కొడుకు దారి తప్పుతున్నాడు అంటే ట్రాక్లోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపోతే కొడుకైనా కనీసం మా నాన్న ఈ పొజిషన్లో ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ గ్రీడ్ ఎంతటి డిజాస్టర్కి లీడ్ చేస్తుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు భగీరథ్ మీరు. అండ్ ఐ డోంట్ వాంట్ సే మీరు, బికాస్ ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లి కంప్లైంట్ చేసిన ప్రకారం చూసుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రకారం ఒక్కొక్క డీటెయిల్స్ బయటకు వస్తూ ఉంటే నువ్వు చేసిన తప్పుకి ఈరోజు నీ తండ్రి కదా. అండ్ ఈరోజు నీ జీవితం ఏమవుతోంది? నేను చికెన్ తినను మానేయి, పాలు బ్రెడ్ తింటాను తిను. అండ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రజెంట్ ఏంటి పరిస్థితి? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా నేను చికెన్ తినను పాలు బ్రెడ్డే తింటానని చెప్పి జైల్లో బెట్టు చేస్తున్నాడా, లేకపోతే కాస్త ముభావంగా ఉంటూ ఉన్నాడా, లేకపోతే పశ్చాత్తాపం ఉందా? ఏం జరుగుతుంది? ఏమైనా డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తున్నాయా డీటెయిల్గా? యా సచిన్, మీరు చెప్పింది కరెక్టే. ప్రస్తుతం అయితే మాత్రం జైల్లో వెళ్ళిన తర్వాత అతనికి పరిస్థితి అంటే ఊహించిన పరిణామాలు ఎదుర్కొన్నప్పుడు డెఫినెట్గా ఒక మనిషిలో ఒక డిప్రెషన్ అనేది కలుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా తన తండ్రి పేరు చెప్పుకొని లైఫ్ని ఎంత ఎంజాయ్ చేశాడో అంతకు మించి ఇప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఒక అమ్మాయి జోలికి వచ్చాడో దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను టచ్ కూడా చేయలేరని చెప్పని ఎంతగా వెర్రవీగాడో ఈరోజు జైలు పాలైన విధానం చూస్తే అతను ఊహించిన పరిణామం కాబట్టి ఒక రకంగా అతను డిప్రెషన్లోనే ఉన్నాడు. తర్వాత అంటే అంతకుముందు ఉన్న బాడీ లాంగ్వేజ్కి ఇప్పుడు జైల్లో ఉన్న బాడీ లాంగ్వేజ్కి చాలా తేడా ఉందని చెప్పి కూడా అధికారులతో మాట్లాడినప్పుడు చెప్తున్న పరిస్థితి. ఆయన నిన్న నాన్ వెజ్ ఫుడ్ పెట్టినా తినకుండా నేను క్యాంటీన్ నుంచి బ్రెడ్ను తర్వాత పాలు తెప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది. మీరు ఒక మాట అన్నారు సచిన్, ఎవరైనా సరే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయటపడాలంటే వాళ్ళ స్నేహితులు చూస్తే అర్థమవుతా ఉందని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఈరోజు బండి భగీరథ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే ప్రధానమైన కారణం స్నేహితులే. ఒకవేళ తన స్నేహితుడు తప్పుదో పోతున్నా, తప్పు రూట్లో పోతున్నా సరిచేయాల్సిన స్నేహితులు ఇంకా ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు ఈ స్థితికి వచ్చింది. సచిన్, మనకు విషయం గమనించుకోవాలి, ఈ ఘటన జరిగిన దానికి ముందు జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయిని పడేస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేసి మరి ఆ అమ్మాయిని పడవేసి తర్వాత ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఇవన్నీ చేయడానికి ప్రధానమైన కారణం స్నేహితులకే. ఈ 10 మంది కూడా అతను మంచివాడవచ్చు చెడ్డవాడవచ్చు, చెడుదారిలో పోతుంటే సరిచేయాల్సింది కూడా ఫ్రెండ్సే. అలాగనే మంచి దారిలో మంచి వేలు వెళ్తున్నా కూడా ఇలాంటి ఫ్రెండ్స్ వల్ల కూడా నాశనమే అవకాశం ఉంది. అంత పెద్ద పొజిషన్లో ఉన్న తండ్రిని అధోపాతానికి దిగదార్చిన కొడుకు ఎవరు అంటే బండి భగీరథ అని చెప్పుకోవచ్చు. ఆయన కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళాడంటే అతన్ని ఒక్కసారిగా కింద పడేయటం అంటే ఒక కొడుకుగా మీరు చెప్పినట్టుగా ఒక కొడుకుగా ఎంత దారుణమైన గిఫ్ట్ ఇచ్చాడనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా అడిగిందల్లా ఇచ్చిన తండ్రిని ఈరోజు సమాజంలో ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేశాడు.
ఇలాగే ఈ 10 మంది విషయాలకు వద్దాం ఒకసారి. ఇనారెడ్డి సారీ ఫర్ ది ఇంటరప్షన్. మరి ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఇప్పుడు ఎందుకంటే మీరు కోర్స్ మనం మాట్లాడుకున్నాం ఇందాక కూడా, ఒక ఫ్రెండ్ మరి అక్కడుండి అంటే ఈ అఘాయిత్యం పాల్పడుతున్నప్పుడు 10 మంది ఫ్రెండ్స్ లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారని చెప్పి కంప్లైంట్లు ఇచ్చారు. ఈ మైనర్ బాధిత బాలిక తల్లి అనేది వినిపిస్తున్నమాట. ఒకసారి దాని గురించి డీటెయిల్స్ ఏమున్నాయి, ఒకసారి దాని గురించి చెప్తారా అండి? సచిన్ కరెక్ట్. అంటే ఈ ఘటన జరుగుతున్నప్పుడు కూడా స్నేహితులు ఉన్నారు, స్నేహితులు సహకరించారని చెప్పి అన్న విషయం కూడా తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. అంటే ఈ 10 మంది స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా ఉంది. వాళ్ళ ప్రోత్సాహము ప్రోద్బలము తర్వాత వాళ్ళ సమక్షంలోనే ఈ దారుణం జరిగిందని చెప్పి తల్లి చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా నేరస్తులే. ఈ 10 మంది లిస్టు తయారు చేసి ఒక్కొక్కరిని పిలిపించి విచారణ చేస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వస్తాయి. సచిన్, మనం గతం నుంచి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ రోజు ఎప్పుడైతే అమ్మాయి కేసు పెట్టిందో, కేసు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆమెకు సంబంధించిన సెన్సిటివ్ వీడియోలు, అంటే యాక్చువల్గా పోక్సో కేసులో పేరు కానీ ఫోటోలు కానీ రివీల్ చేయకూడదు. మరి అలాంటిది సీక్రెట్గా ఉన్న ఫోటోలు, అంటే మన ఇద్దరం సచిన్ నువ్వు నేను దిగిన ఫొటోస్ మూడో వాడికి పంపించారంటే నువ్వన్నా పంపాలి, నేనైనా పంపాలి. మరి ఈ ఫొటోస్ ఎలా వచ్చినాయి? మీ 10 మంది స్నేహితులు పంపించిన ఫోటోలే కదా. ఖచ్చితంగా ఈ ఫోటోలు బయటికి రావడానికి ప్రధానమైన కారణం వాళ్ళ స్నేహితులే. ఆ అమ్మాయిని బ్లేమ్ చేసి ఆ అమ్మాయి తప్పుడుదని చెప్పే ప్రయత్నం కూడా జరిగింది సోషల్ మీడియా సాక్షిగా. సో ఇవన్నీ ఆరోపణలే కాకుండా వీళ్ళ ప్రోద్బలంతో ఈ ఘటన తోడు చేసుకుంది. తర్వాత ఈ రకమైన దాడికి పాల్పడ్డాడు అమ్మాయి మీద అని చెప్పన్న విషయం మీద కూడా పోలీసులకు ఇక్కడ ఈ సంఘటన చూస్తూ ఉంటే బండి సంజయ్ కొడుకు, బండి సంజయ్ విషయం పక్కన పెడితే ఆయన కొడుకుగా ఉన్న బండి సాయి భగీరథ్ బహుశా ఈ క్యాలిక్యులేషన్లో చూసుకుంటే తండ్రి కన్నా ఎక్కువ స్నేహితుడిని నమ్మాడేమో అనిపించేలా ఉంది పిక్చర్. ఆ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కరెక్ట్. సో ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆ తరహా జరుగుతుందా? అఫ్ కోర్స్ తండ్రిగా సంజయ్ విచారణ జరగచ్చు కాక, బట్ ఫ్రెండ్స్ నుంచి డీటెయిల్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇంకన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఎటువంటి చర్చ ఉంది? మనం వినకూడని ఊహకందని విషయాలు బయటకు వస్తాయని చెప్పిన సమాచారం అయితే మనకు ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఫోటోలు షేర్ చేసిన వ్యవహారంలో కావచ్చు, సోషల్ మీడియాలో అమ్మాయిని బ్లేమ్ చేసే ప్రయత్నంలో భాగంగా స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పని ఐపీ అడ్రస్ల ద్వారా ఇప్పటికే ట్రాక్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీసు దీని మీద ఒక టీమ్నే ఫామ్ చేసి అదే పనిగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఈ స్నేహితులనే వాళ్ళల్లో కూడా ఒక్కొక్కరిని విచారణ చేస్తే ఒక్క భగీరథే కాదు, భగీరథ ఫ్రెండ్స్ కూడా కొన్ని దారుణాలు చేశారు. అది ఎవరు ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సచిన్, మనం ఏదైనా విషయం బయటికి రానంతగా రాజు, బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేరస్తుగా నిరూపించబడతారు. కాబట్టి ఈ 10 మంది స్నేహితులు చేసిన దారుణాలు కూడా చాలా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఈ 10 మందిని కనుక విచారిస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా, అంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాకుండా ఇప్పటికే టెక్నికల్గా వాళ్ళ మొబైల్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియా సంబంధించిన ప్రతి విషయాన్ని ట్రాక్ చేసిన తర్వాత ఇప్పటికీ ఈ స్నేహితులకు సంబంధించిన కొంత సమాచారాన్ని సేకరించారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడారు, తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డేటా చెక్ చేశారు.